పూర్వకాలం ఈ భూమి మీద డైనోసార్స్ సంచరించాయి. అతిపెద్ద యాస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టినప్పుడు ఆ డైనోసార్స్ అన్ని అంతరించిపోయాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ సంఘటన జరిగిన తర్వాత మ్యామల్స్ ప్రస్థానం మొదలైంది. మానవ జాతి కూడా మనుగడలోకి వచ్చింది. డైనోసార్స్ అంతరించిపోయిన తర్వాత ఏం జరిగింది అనే దాని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీరు మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడటానికి ట్రై చేయండి. డైనోసార్స్కి ముందు ఎలాంటి జీవులు ఈ భూమి మీద సంచరించాయి? ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితులు వేరు, డైనోసార్స్ ముందు కాలంలో ఉన్న వాతావరణ పరిస్థితులు వేరు. సో అలాంటి వాతావరణ పరిస్థితుల్లో ఎలాంటి భయంకరమైన జీవులు ఉండేవి అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. బ్రోంటోస్కార్పియో రెప్టైల్స్ డైనోసార్స్కి ముందు ఆర్థ్రోపోడ్స్ రాజ్యమేలుతున్న కాలం అది. కొన్ని ఆర్థ్రోపోడ్స్ ఈరోజు కూడా మనుగడలో ఉన్నాయి. వాటిలో కొన్ని సాలెపురుగులు, లాబ్స్టర్స్, కాల్జీర్లు, తేళ్లు, పురుగులు ఉన్నాయి. కానీ డైనోసార్స్కి ముందు ఈ ఆర్థ్రోపోడ్స్ మనం ఇప్పుడు చూస్తున్న వాటిలా ఉండేవి కాదు. అవి చాలా అంటే చాలా పెద్దవి. ఈ బ్రోంటోస్కార్పియన్ చూడండి, ఇది పెద్ద తేలు. ఇప్పుడు మనం చూసే తేళ్లు కేవలం 4 ఇంచులు మాత్రమే ఉంటాయి. కానీ ఈ బ్రోంటోస్కార్పియో 1 మీటర్ వరకు ఉంటాయి, అంటే దాదాపు 3 అడుగులు. టెరిగోటస్ అనేవి సముద్రంలో ఉండే తేళ్లు. ఇవి బ్రోంటోస్కార్పియోస్ నుండి ఎవాల్వ్ అయ్యాయి. బ్రోంటోస్కార్పియోలో విషం ఉంటుంది, టెరిగోటస్లో విషం ఉండదు. కానీ ఇవి సైజులో మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. ఎంత పెద్దగా అంటే విషం లేకపోయినా బ్రోంటోస్కార్పియోని సరదాగా తినేస్తాయి. ఇవి దాదాపు 10 అడుగుల వరకు ఉంటాయి, అంటే ప్రజెంట్ మనం చూస్తున్న పెద్ద మొసలి సైజులో ఉంటాయి. జైంట్ యాంట్స్ పేరులోనే ఉంది, ఇవి పెద్ద చీమలు. ప్రస్తుతం రోజుల్లో మనం ఎక్కడ చూసినా ఈ చీమలు కనిపిస్తాయి. అలాగే ఆ రోజుల్లో కూడా చీమలు ఉన్నాయి, కానీ మనం చూసిన చీమల లాంటివి కాదు. ఇవి వేరే. ఒక్కోటి 1 ఇంచు వరకు ఉంటాయి. అవి గుంపులుగా ఉంటాయి. ప్రతి గుంపుకి ఒక క్వీన్ యాంట్ ఉంటుంది. ఆ క్వీన్ యాంట్కి రెక్కలు ఉంటాయి. ఇది హమ్మింగ్ బర్డ్ సైజులో ఉంటుంది. కొన్ని స్టడీస్లో తేలిన విషయం ఏంటంటే ఇవి యాసిడ్స్ని రిలీజ్ చేస్తాయి అండ్ తాజాగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తింటాయి. మెగానూరాప్సిస్ పెద్ద పురుగులు భూమి మీద తిరగటమే కాదు, కొన్ని ఆకాశంలో ఎగిరేవి కూడా ఉన్నాయి. మెగానూరాప్సిస్ చరిత్రలోనే అతి పెద్ద కీటకం. ఇది సేమ్ తూనిగలాగే ఉంటుంది, కానీ దానికంటే ఎన్నో రెట్లు పెద్దది. వాటి రెక్కలే 2.5 అడుగులు ఉంటాయి. జస్ట్ రెక్కలు మాత్రమే. వేటాడటంలో ఇది దిట్ట. 100కి 95 సార్లు ఇది వేటాడటంలో సక్సెస్ అవుతుంది. దాదాపు కుక్క సైజులో ఉన్న జంతువుని కూడా ఇది అలవోకగా వేటాడుతుంది. చాలా డేంజరస్ అండ్ బ్రిలియంట్ ఇన్సెక్ట్. ఆర్థోపులేరా మన ఇంట్లో చిన్న కాళ్ళజీరలను చూస్తేనే మనం చిందులేస్తాం, పారిపోవడమో వెంటనే చంపేయడమో చేస్తాం. కానీ ఆ టైంలో ఇవి 40 రెట్లు పెద్దగా ఉండేవి, అంటే దాదాపు 6.5 అడుగుల ఎత్తు, మనిషి కంటే పెద్దగా ఉండేవి. రికార్డ్స్ ప్రకారం అతి పెద్దదైతే 8 అడుగులు. చిన్న కాళ్ళజీరకే మనం భయపెడతాం, ఇంకా 8 అడుగుల కాళ్ళజీర అంటే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. లాబ్రింథోడాన్షియా ఇప్పటి వరకు మనం ఆర్థ్రోపోడ్స్, ఇన్సెక్ట్స్ గురించే చూసాం, కానీ ఈ లిస్ట్లో రెప్టైల్ కూడా ఉంది. ఉన్న సోర్సెస్ ప్రకారం ఇదే ఫస్ట్ రెప్టైల్. ఇది చూడటానికి మొసలిలా ఉంటుంది అండ్ వాటి సైజ్ కూడా సేమ్ ఉంటుంది. ఇవి నీటిలో అలాగే నేల మీద కూడా సంచరిస్తాయి. దాని దవడలు విశాఖ ఉక్కులాగా స్ట్రాంగ్గా ఉంటాయి. దీని సైజ్కి దానికి ఉన్న బలానికి ఆవు సైజులో ఉన్న జంతువును కూడా మట్టి కరిపించి ఆరగిస్తుంది. అండోల్ మహేష్, శ్రీను కే లాస్ట్ వీడియో బాగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా ఈ వీడియో ఎంజాయ్ చేసుంటే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓఫియోకోడన్ సినాప్సిడ్స్ జాతికి చెందినవి. 306-280 మిలియన్ సంవత్సరాల క్రితం దీని ఉనికి ఉంది. దీని పేరుకు అర్థం స్నేక్ టూత్. ఇవి చాలా పెద్దవి. అన్ని సినాప్సిడ్స్ కంటే దీని తల పెద్దగా ఉంటుంది, దాదాపు 20 ఇంచుల వరకు ఉంటుంది. దీనికి చిన్న పళ్ళు ఉంటాయి. 5 నుంచి 9.8 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. అలాగే వీటి బరువు 230 కేజీల వరకు ఉంటుంది. సైనగ్నాథస్ ఇది ప్రజెంట్ మనం చూస్తున్న తోడేలు సైజులో ఉంటుంది, కానీ దాని తల మాత్రం పెద్దగా ఉంటుంది, 1 అడుగు వరకు ఉంటుంది. దాని దవడలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అలాగే పళ్ళు కూడా షార్ప్గా ఉంటాయి. దీనివల్ల వాటికి వేటాడటం చాలా తేలికవుతుంది. దీని ముందు కాళ్ళు రెప్టైల్స్ లాగా, వెనక కాళ్ళు మ్యామల్స్ లాగా ఉంటాయి. దీనివల్ల ఇవి చాలా వేగంగా పరిగెత్తాయి. ఇది 251-245 మిలియన్ సంవత్సరాల క్రితం మధ్యలో జీవించి ఉంటుంది.
డంక్లోస్టియస్ 358-382 మిలియన్ సంవత్సరాల క్రితం ఇవి సముద్రాన్ని ఏలేశాయి. డైనోసార్స్ కంటే 100 మిలియన్ సంవత్సరాల ముందే ఇవి ఉన్నాయి. ఇది ఒక సీ మాన్స్టర్ అని చెప్పొచ్చు. ఇది 503 కేజీల ఫోర్స్తో కొరుకుతుంది. అంటే వాటి దవడలు ఎంత గట్టిగా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. ఎస్టిమోనోసికస్ అంటే గ్రీక్ భాషలో క్రౌన్డ్ క్రోకడైల్ అని అర్థం. ఇవి 267 మిలియన్ సంవత్సరాల క్రితం ఉన్నాయి. ఇవి రష్యా నుండి వచ్చినట్లు ఒక అంచనా. దాదాపు 10 నుంచి 13 అడుగుల వరకు ఉంటాయి. ముందు చిన్న చిన్న పళ్ళు, లాస్ట్లో పదునైన కూరలు ఉంటాయి. బేసిక్గా ఇవి అంత డేంజరస్ కాదు. ఎక్కువగా ఆకులు తింటాయి. కోటిలోర్ హైన్కస్ ఇవి ఓక్లహోమా, టెక్సాస్ ప్రాంతంలో ఉండేవి. ఇవి చాలా భారీగా ఉంటాయి. వాటి షేప్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. 15 అడుగుల వరకు ఉంటాయి. కానీ తల మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. ఇంచుమించు మనిషి తల అంత ఉంటుంది. చిన్న కాళ్ళు, చిన్న తల వల్ల ఇవి ఎక్కువ వేటాడలేవు, పోరాడలేవు కూడా. ఇవి కూడా కేవలం ఆకులు మాత్రమే తింటాయి. కుక్కలు, నక్కలు, తోడేళ్ళు ఒకే యాన్సిస్టర్ నుండి వచ్చాయి. అలాగే అకార్డింగ్ టు సైన్స్ మనుషులు, కోతులకు కూడా యాన్సిస్టర్ ఒకరే. అంటే డైనోసార్స్ టైంలో కానీ వాటికి ముందు టైంలో కానీ మనుషుల పూర్వీకులకు సంబంధించిన ఆనవాళ్లు ఉండే ఉంటాయి. ఫస్ట్ రెప్టైల్ ఎవాల్వ్ అయినప్పుడు అది 2 గ్రూప్స్గా డివైడ్ అయింది, సరాప్సిడ్స్ అండ్ సినాప్సిడ్స్. సరాప్సిడ్స్ తర్వాత కాలంలో డైనోసార్స్, రెప్టైల్స్, బర్డ్స్గా ఎవాల్వ్ అయ్యాయి. సినాప్సిడ్స్ తర్వాత కాలంలో మ్యామల్స్గా ఇంక్లూడింగ్ హ్యూమన్స్ అండ్ మంకీస్గా ఎవాల్వ్ అయ్యాయి. ఈ సినాప్సిడ్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి? డిమెట్రిడాన్ అండ్ గార్గోనాప్సిడ్. మన ఏన్షియంట్ రిలేటివ్స్కి ఒక ఎగ్జాంపుల్ ఈ డిమెట్రిడాన్. ఇది 10 అడుగుల పొడవు ఉంటుంది. దీని స్కిన్ రెప్టైల్లా ఉంటుంది. దాని వీపు పైన ఇలా ఉంటుంది. దీనికి మనిషికి సంబంధాలు ఉన్నాయి. ఇవి కోల్డ్ బ్లడెడ్, అంటే అది బాడీ హీట్ అంతా వాతావరణం నుండి తీసుకుంటుంది. ఇలాగే మన ఏన్షియంట్ రిలేటివ్గా భావించే ఇంకోటి గోర్గోనాప్సిడ్. ఇవి పులిని, రెప్టైల్ని మిక్స్ చేసినట్లు ఉంటుంది. ఇది 5 నుండి 10 అడుగుల మధ్యలో ఉంటుంది. డైనోసార్స్కి ముందు భూమి అంతా పెద్ద పెద్ద భయంకరమైన జీవులతో నిండి ఉండేది. ఇవి పెద్దగా ఉండటానికి ప్రధాన కారణం ఆక్సిజన్. అప్పట్లో వాతావరణంలో ఆక్సిజన్ శాతం చాలా ఎక్కువ ఉండేది. దీనివల్లే వాటి పరిమాణం అంత భారీగా పెరిగింది. ఇప్పుడు చెప్పినవి కాకుండా ఇంకా చాలా పెద్ద జీవులు ఉన్నాయి. మరి అవన్నీ ఇప్పుడు ఎందుకు లేవు, ఎలా చనిపోయాయి? దీనికి ఆన్సర్ నేను స్టార్టింగ్లో చెప్పిన వీడియోలో డిస్కస్ చేశాను. మిస్ అయిన వాళ్ళు ఉంటే ఆ వీడియోని చూడండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ టైం సైన్ అప్ అయినప్పుడు 50 రూపీస్ బెనిఫిట్స్, అలాగే ఫ్రీ ఫ్యాంటసీ టికెట్ కూడా వస్తుంది.